99 టీవీ చర్చారచ్చ డిబేట్ కు స్వాగతం. నేను మొల్ల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మరియు బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య ప్రతిరోజు రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. సో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని ఈ రోజు తెల్లవారుజామునే హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకి తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ సర్కార్పై, అదే క్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖపై కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సో తెలంగాణ సీఎం కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తి కనుక బీజేపీ మరి తనను అడ్డుకుంది, లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చి మరి యుఎస్ పర్యటనను ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, తెలంగాణలోని 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం. గుజరాత్ సీఎం విదేశాలకు వెళ్తుంటే కెనడా, యుఎస్ కి అనుమతి ఇచ్చారు. మరి తెలంగాణ సీఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక పర్మిషన్ ఇవ్వలేదా? ఈ అంశంలో తెలంగాణ ప్రజల ఆత్మాభిమానంతో బీజేపీ ఆడుకుంటుందని ఆరోపించారు. ఈ అంశంలో మనం చర్చ చేయబోతున్నాం. ఇక చర్చలో మనతో పాల్గొంటున్నారు, స్టూడియోలో ఉన్నారు నాగార్జున గారు బీజేపీ నాయకులు, సుమిత్రా ఆనంద్ గారు బీఆర్ఎస్ నాయకులు, కస్బా శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నాయకులు, మన్నెం కోటేశ్వరరావు గారు పొలిటికల్ విశ్లేషకులు. ముందుగా మరి మన్నెం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. పొలిటికల్ అనలిస్ట్ గా ఈ అంశంలో ఆయన ఏం చెప్తారు? సో నాగార్జున బీజేపీ నాయకులు ఉన్నారు, ఎందుకంటే ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసింది బీజేపీని కనుక బీజేపీ నాయకులుగా నాగార్జున గారు ఏం మాట్లాడతారు ఒకసారి చూద్దాం. నాగార్జున గారు సార్ చెప్పండి, ఎలా చూస్తారు తెలంగాణ సీఎం? మాట్లాడదాం ఫస్ట్ కాంగ్రెస్ ముందు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడచ్చు. శ్రీనివాసరావు గారు, కస్బా శ్రీనివాసరావు గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు సార్. ఓకే చెప్పండి సార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతించిన కేంద్ర విదేశాంగ మంత్రి ఆ విభాగం కావచ్చు, సో యుఎస్ కి ఎందుకు పర్యటనకు అనుమతించలేదు? తెలంగాణ ప్రజలను అవమానించడం, ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్పై కూడా మరి కేంద్రం చూపుతున్న వివక్షాన్ని చేసిన కామెంట్స్ కావచ్చు. వాస్తవానికి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం కోసం వెళ్ళారా? అమెరికా పర్యటన ఎందుకు రద్దు అయిందంటే మీరు ఏం చెప్తారు? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ వచ్చి స్వయంగా లండన్ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 1 గంట సేపు వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత వచ్చింది అంటే ఇది ఎంత పెద్ద అంశం అన్న విషయం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం రేజింగ్ తెలంగాణ అనేది టార్గెట్ పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తుందో దాని యొక్క అభివృద్ధి ఫలాలను, వాటి యొక్క ఆకాంక్షలను సాధించడం కోసం వాళ్ళ విదేశీ పర్యటన వారు ఏర్పరచుకొని వెళ్తుంటే, ఎడ్యుకేషన్లనే కానివ్వండి, ఈ పారిశ్రామికంగానే కానివ్వండి, అనేక అంశాల మీద వారు పెట్టుకొని వెళ్తుంటే దాన్ని సింపుల్ గా ఒక మామూలు వాళ్ళు వీసాకి అప్లై చేసుకుంటే రిజెక్ట్ చేసినట్టు విధంగా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేయడం, అది కూడా లండన్కి అలో చేసి అమెరికా పోవడానికి రిజెక్ట్ చేయడం అనేది పూర్తిగా రాజకీయ కోణం. ఇంకొక అంశం, ఇది పూర్తిగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఒక ముఖ్యమంత్రిని వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేవలం సరి అయినటువంటి వివరణ ఇవ్వకుండా వెళ్ళిండు అని వాళ్ళు సింపుల్ గా చెప్పినటువంటి తీరు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రు. మరి ఎప్పుడు రాని ఆబ్జెక్షన్ ఈసారి ఎందుకు వచ్చింది? తర్వాత వారు స్పష్టంగా వివరణ ఇచ్చిండ్రు. గుజరాత్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వెళ్తుంటే అమెరికా, కెనడాకు వారికి మాత్రం అలో చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తుంటే వీళ్ళది రిజెక్ట్ చేసిండ్రు. ఇది ఎంతవరకు సమంజసము? దీని యొక్క సహేతుకమైనటువంటి కారణాలు కేంద్రం వారి సరి అయినటువంటి కారణాలు వివరించలేదు. మీరు అక్కడి నుంచి వారి దగ్గర నుంచి వివరణ తీసుకొని అలో చేయొచ్చు. ఇప్పుడు మనకు ఆన్లైన్ లో వివరణ తీసుకొని అలో చేయొచ్చు కదా. అలో చేయకుండా సింపుల్ గా రిజెక్ట్ చేసేసిండ్రు. రిజెక్ట్ చేసేసినట్టు అర్థం ఏంటంటే, ఏవైతే అవసరాలు తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు చాలా అగ్రెసివ్ గా పనిచేస్తుండ్రో దీని మీద నీళ్లు చల్లడం కోసం, తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవటం కోసం భారతీయ జనతా పార్టీ మేము అధికారంకి వచ్చేంత వరకు ఈ తెలంగాణలో ఏ విధమైనటువంటి అభివృద్ధులు జరగకుండా ఉండడం ద్వారా మాత్రమే మళ్ళీ మేము అధికారానికి వచ్చేటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి అన్ని విధాలుగా అడ్డుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నిధులలో కానివ్వండి, మెట్రో విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో ఏ విధంగా అడ్డం పడుతుంది కేంద్రం అని అందరూ స్పష్టంగా చూస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు.
కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారుగా బీజేపీ ఏర్పడేంత వరకు ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగవద్దు అన్ని ఒకే ఒక ప్రణాళికతోటి వారు చేస్తున్న వ్యూహాత్మకమైనటువంటి చర్య ఇది. విదేశీ పర్యటనలు అడ్డుకోవడం అంటే ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఏదైతే మనకు ఫెడరల్ స్ఫూర్తిలో ఉన్నటువంటి దానికి విరుద్ధం. అది చట్టపరంగా కూడా వారు చేసింది 100% తప్పు. సహేతుకమైన కారణాలు వివరణ తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి అడ్డపడినటువంటి సరైన కారణమే చెప్పలేదు వాళ్ళు. మీరు సరైన వివరణ ఇవ్వలేదు అనొచ్చు. ఎక్స్ప్లెనేషన్ ఓకే, రైట్ రైట్ రైట్. శ్రీనివాసరావు గారు మీరు అలాగే ఉండండి. నేను ఒకసారి మన నాగార్జున గారు ఉన్నారు, బీజేపీ నాయకులు, ఆయనతో కూడా మాట్లాడదాం. నాగార్జున గారు అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు? అందరికి నమస్కారం అన్న. ఈరోజు మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం చాలా బాగుందన్న. ఆ ప్రెస్ మీట్ పెట్టే కారణం కూడా చెప్తాను నేను. ముందుగా మా మిత్రులు ఏమంటారంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మన తెలంగాణ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాలు పక్క దేశాలకి వెళ్ళకూడదా ఇన్వెస్ట్మెంట్ల కోసం అంటే తప్పకుండా వెళ్ళొచ్చు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు వెళ్ళారు, ప్రతి ఒక్కరిని మేము వెళ్ళడానికి అనుమతి ఇచ్చాం. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో కొన్ని పదుల సంఖ్యలో వేరే కంట్రీస్కి వెళ్ళారు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళారు, దానికి కూడా అనుమతి ఇచ్చినాం. మీరు మర్చిపోతుంది ఏంటంటే యుఎస్ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అడిగి వెళ్ళాడు. అప్పుడు కూడా మేము ఎక్కడ ఆపలా. ఇప్పుడు కూడా కొన్ని కంట్రీస్ వెళ్ళి విజిట్ చేసిన తర్వాత మీరు యుఎస్ వెళ్తుంటే ఆపిను, ఎందుకు ఆపిను అనేది మీ ప్రాబ్లం. ఎస్, తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మనకి అపరిచితుడు ఒక సినిమా ఉంటదండి. అపరిచితుల్లో ఆ హీరో అంటాడు, అప్పుడు రెమో అని ఒకలాగా, అపరిచితుల్లో ఒకలాగా, లేదా ఇంకొకలా బిహేవ్ చేస్తాడు. పక్కా స్టేట్ పక్కా కంట్రీలు వెళ్ళినప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన పని ఆయన చేసుకుని వచ్చాడు. దాని అంతవరకు మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక్కసారిగా యుఎస్ఏ పర్యటన ఉన్నప్పుడు మాకు ఇంగ్లాండ్ రిపోర్ట్ కానీ మాకు అనిపించిందంటే ఆయన అపరిచితుడుగా మారిపోతున్నాడు. అంటే ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళట్లేదు. మరి ఎలా వెళ్తున్నాడు అంటే ఒక కాంగ్రెస్ ఏజెంట్ లాగా బిహేవ్ చేయడానికి వెళ్తున్నాడు. కాంగ్రెస్ ఏజెంట్ అంటే వాళ్ళ భావజాలం ఏంటంటో మనకు గతంలోనే బాగా తెలుసు కదా. ఇంకపోతే ఇదేం చెప్తున్నారంటే మా మిత్రులు, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ అంటున్నారు అన్నా. మరి 2 కంట్రీలు వెళ్ళొచ్చారు కదన్నా మన రేవంత్ రెడ్డి గారు. మరి అప్పుడు ఆత్మగౌరవం నిలబడ్డట, ఇప్పుడు తీసేసినట్ట. మీరు కరెక్ట్ గా క్లారిటీగా ఒక మాట మీద నిలబడండి. అప్పుడు ఆత్మగౌరవం ఉన్నట్ట, ఇప్పుడు లేనట్ట. ఆత్మగౌరవం అంటే మీనింగ్ తెలుసన్నా. నాడు మద్రాసు అని మా తెలుగు బిడ్డలు అవమానిస్తుంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి మనకు ఆత్మగౌరవం నిలిపించారు కదా, అది ఆత్మగౌరవం అంటే. అప్పుడు మరి కాంగ్రెస్ ఏం చేస్తుందన్నా, అలాగే 1200 మంది తెలంగాణ బిడ్డ చనిపోయిన దాకా మీకు ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం రాలేదు కదా, దాన్ని ఆత్మగౌరవం అంటున్నారా? దాన్ని ఆత్మగౌరవం కావాలి. అలాగే తెలుగు ముఖ్యమంత్రులు గంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి దించడం ఎక్కించడం, అదే ఎర్రబోస్ ఎక్కించి దించుతా ఉంటుంది. అలా చేయటాన్ని వంగి దండాలు పట్టించుకోవడాన్ని, ఢిల్లీకి బానిసల్లాగా బిహేవ్ చేయడాన్ని చేపించడాన్ని ఆత్మగౌరవం అంటారు. దాన్ని తెలంగాణ ఆత్మగౌరవం అంటారు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటారు. ఆఖరికి మా తెలంగాణ బిడ్డ తెలంగాణ అనకూడదు, తెలుగు బిడ్డగా పివి నరసింహారావు గారు చనిపోతే కూడా కాంగ్రెస్ కార్యాలయానికి తీసుకురాకుండా కనీసం ఆయనకి ఢిల్లీలో కొంత ప్లేస్ 6 గజాలకు ప్లేస్ ఇవ్వకుండా అవమానించారు కదా, దాన్ని తెలుగు బిడ్డ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అంటారన్న. అది ఆత్మగౌరవం దెబ్బతీయటం. ఈ రోజు కాంగ్రెస్ ఏజెంట్ గా వెళ్తే మేము పర్మిషన్ అయిపోతే తెలంగాణ ఆత్మగౌరవం ఎలా దెబ్బతిన్నట్టన్నా? ఏదో రేజింగ్ తెలంగాణ చెప్పి కొత్త తీసుకొచ్చారు సార్. గతంలో మరి ఆయన సింగపూర్ వెళ్ళారు, కొన్ని కంట్రీలు వెళ్ళారు కదా సార్. అందులో సింగపూర్ వెళ్ళినప్పుడు 150,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 150,000 పెట్టుబడి గురించి మా అన్నని అడగడం కానీ ఒక 50,000 పెట్టుబడి, 50,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ ఏ స్టేట్ లో వచ్చినాయో, ఏ ప్లేస్ లో వచ్చినాయో, ఏ కంపెనీలో వచ్చినాయో ఒకసారి మీ దగ్గర లిస్ట్ ఉంటే ముందు పెట్టినా మేము చెబుతాం. ఈ రోజు ఆ పర్యటన వెళ్ళాడు, ఆడేం జరగకపోవడం ఈడకొచ్చి ఏదో అయినట్టు మాట్లాడతాం. అది భావ్యం కాదన్న, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పోతే రైజింగ్ తెలంగాణ నేను క్లారిటీగా క్లియర్ చెప్తున్నా. రైజింగ్ తెలంగాణ అన్న, రైజింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్న. ఆ రోజు వాజ్పేయి గారు మనం ఇప్పుడు ఎంతో తెలంగాణకి ఎంతో ముఖ్యంగా చెప్పుకున్న మెట్రో పర్మిషన్ ఇచ్చింది ఆనాడు వాజ్పేయి గారే, అలాగే ఎయిర్పోర్ట్ ఇచ్చింది ఆనాడు వాజ్పేయి గారే, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు చాలా ముఖ్య కార్యక్రమాలు కంపెనీలు అడిగి శంకుస్థాపన ఎవ్రీథింగ్ కూడా శ్రీకారం చుట్టింది అప్పుడు వాజ్పేయి గారే. దాంతో పాటు అలాగే ప్రధానమంత్రి గారు అయిన తర్వాతే, మీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మీరు ఫ్యూచర్ సిటీ అనేది స్కాములు చేయబోతున్నారు. మనం ఒక లైవ్ తీసుకున్నాం మా డెస్క్ నుంచి.
కరీంనగర్ రిపోర్టు రిషికేష్ లైవ్ లో ఉన్నాడు. సో 22A మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. సంచలనం అని ఎందుకంటున్నా అంటే 2023 డిసెంబర్ 7కు ముందున్న పరిస్థితే ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉంది. గతంలో ధరణి జీవోలు అప్లోడ్ చేయలేదు కనుక ఇప్పుడు భూభారతిలో ఆ ఇబ్బందులు తలెత్తాయి తప్ప మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదని చెప్తున్నారు. సో కరీంనగర్ లో మరి మా ఫీల్డ్ లో తిరుగుతున్న మా జిల్లా రిపోర్టర్ మా రిషికేష్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. రిషికేష్, చెప్పండి, వాస్తవానికి 22Aలో 95 లక్షల ఎకరాల భూములు చేర్చారు నిషేధిత జాబితాలో, కానీ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంటున్న నేపథ్యంలో ఈ అంశాన్ని మనం ఎట్లా చూడొచ్చు? కరీంనగర్లో తాజా పరిస్థితి చెప్పండి. 22A తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు పూర్తిగా కుదిపేస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. చాలా మంది అంటే సామాన్య ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, పూర్తిగా ఇది వారి పాలిట శాపంగా మారింది. అయితే 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వ ఐసైండ్ వక్ఫ్ మరియు దేవాదాయ భూములను కాపాడడానికి ఈ యొక్క 22A అంశాన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చినటువంటి పరిస్థితి. అయితే ప్రైవేటు పట్టా ల్యాండ్స్ కూడా ఇందులో చేర్చడం వల్ల, అంటే తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్లు మాత్రమే నిర్ణయించి ఒక ఎకరం కావచ్చు, ఒక గుంట భూమి ప్రభుత్వ స్థలంలో ఉన్నప్పటికీ పూర్తిగా ఆ సర్వే నెంబర్లను కూడా అలా చేర్చడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. అయితే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని ఎలక్షన్ ముందు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు భూభారతి పెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే 1908 నుంచి 2023 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే రికార్డు ప్రకారంగా మేము పూర్తిగా ఏదైతే అంటే ధరణి పోర్టల్ సంబంధించినటువంటి భూములలో 22Aకి సంబంధించి నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్ కావచ్చు, పట్టా భూములు లేవనేది బీఆర్ఎస్ వాదిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే ఇటు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూసినట్టయితే ఇటు అది ధరణి పోర్టలా, భూభారతి పోర్టల్ అనే కంటే రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కావచ్చు, ప్రభుత్వ వైఫల్యం అనేటువంటిది స్పష్టంగా కనబడుతోంది. ఒక కరీంనగర్లో మనం చూసినట్టయితే విద్యానగర్ కావచ్చు, రేకుర్తి కావచ్చు, చింతకుంట, ఇట్లా కొత్తపల్లి, హవేలీ ప్రాంతాలు అవన్నీ కూడా చూసుకుంటే ఇప్పుడు అవి అంటే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి భూములు కూడా పూర్తిగా దాదాపుగా 650 ఎకరాల భూములు 127 సర్వే నెంబర్లకు సంబంధించి కూడా నిషేధిత జాబితాలకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇదంతా పొలిటికల్ టర్న్ తీసుకున్నప్పటికీ చాలామంది బాధితులు పెళ్ళిళ్ళు కావచ్చు, చాలా వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులకు కావచ్చు, అసలు పూర్తిగా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడం వల్ల పేద మధ్యతరగతి సామాన్య రైతులతో సహా ప్రతి ఒక్క ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బంది తెలంగాణలో కొనసాగుతూ ఉంది. అయితే రేకుర్తి నుంచి సెక్రటేరియట్ వరకు మహాపాదయాత్ర నిర్వహించి మేము తమ నిరసన తెలియజేస్తాం, బాధితులకు అండగా ఉంటామంటూ కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తా ఉన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన బాధితుల పక్షాన ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఈ యొక్క ధరణి కావచ్చు, అదేవిధంగా భూభారతి రెండు అంశాల పోర్టల్ సంబంధించిన అంశాలు కావచ్చు, కానీ 22A జాబితా మాత్రం పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, సామాన్య ప్రజానికాన్ని, రైతుల్ని మాత్రం తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నటువంటి అంశం. అయితే ప్రజలకి ఇది శాపంగా మారింది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. అది రాబోయే ఎన్నికల్లో కావచ్చు, పాలనాపరమైన అంశాల్లో కావచ్చు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామాకు ఒక డిమాండ్ మంత్రుల నుంచి కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఈరోజు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. బాధితుల నుంచి కూడా ఇదే వస్తుంది. అంటే 1908 నుంచి ఒక మాట ఇప్పుడు నిన్న మొన్న ఆయన నిజామాబాద్, కరీంనగర్ లో పర్యటించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో మాట్లాడినప్పుడు నేను కూడా అదే సమావేశంలో ఉన్నాను. సో ఒక రెవెన్యూ మినిస్టర్ గా నేను ఇక్కడ సమస్యలు వస్తే ఆ సమస్యల దగ్గరికి నేరుగా వెళ్ళాను. సమస్యలు అన్నింటిని కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించాలని అధికారులకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశాను. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాను. ఎవరైనా బాధితులు వాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్ లో నమోదు చేసుకుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా నేను ఆదేశాలు కూడా ఇచ్చొచ్చాను. జిల్లాల పర్యటన చేసిన రెవెన్యూ శాఖ మంత్రిగా ఏ ప్రభుత్వంలో ఉన్నవారు వెళ్ళలేదు, నేను వెళ్ళానని కూడా చెప్పారు కదా. నిజంగా అక్కడ కరీంనగర్లో జరిగిన పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? ఉండాల్సిందే.
మంత్రిగా తన బాధ్యత అనేటువంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే నష్ట నివారణ చర్యలు చేపడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. కాకపోతే 22A అనేటువంటిది నిషేధిత జాబితాను ఏ రకంగా తొలగిస్తారనే అంశంపైన ఇంతవరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో మనకంతున్న తాజా సమాచారం ప్రకారంగా 22A అనే కాలాన్ని తీసేశారు. అంటే కేవలం అఫీషియల్ పోర్టల్లో తీసేసి అసలు నిషేధిత జాబితా నుంచి ఏ రకంగా మారుస్తారు, పట్టా భూములను ప్రైవేట్ భూములను ఏ రకంగా బాధితులకు తిరిగి అప్పజెప్తారనే విషయం పైన స్పష్టత లేదు. దీనిపైన అధికారులతో తన సమీక్ష నిర్వహిస్తామని, అయితే బాధితులకు ఒక భరోసా మాత్రం ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి అటాక్ను కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం అయితే కొనసాగుతుంది. పొలిటికల్ టర్న్లో బీఆర్ఎస్ ఇది క్లెయిమ్ చేసుకుంటుంది. మరోవైపు ధరణి పోర్టల్లో ఈ సమస్య ఉత్పన్నం కాలేదు. 2023 వరకు కూడా రెవెన్యూ రికార్డ్స్ అంతా సజావుగానే ఉన్నట్టుగా కూడా బీఆర్ఎస్ చెప్తోంది. దీనిపైన అసెంబ్లీలో కూడా ఒక చర్చ వస్తుంది అనేటువంటి అంశాన్ని చర్చ కూడా పెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మరి ఇది ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతుంది అనేది చూడాలి. అయితే 23 తర్వాత జరిగిందా లేక ధరణి పోర్టల్లో జరిగిందా భూభారతి పోర్టల్లో జరిగిందా అంశాన్ని పక్కన పెడితే మొత్తంగా కూడా 22A అనే అంశం తెలంగాణ ప్రజానీకాన్ని మాత్రం తీవ్ర ఇబ్బందులకు తర్వాత శాపంగా కూడా మారిందని చెప్పొచ్చు. శ్రీనివాస్, ఓకే, థ్యాంక్ యూ రిషికేష్. సో మొత్తానికి సుమిత్ర ఆనంద్ గారితో మొదలు పెడదాం, ఎందుకంటే మనం 22 అంశం తీసుకున్నాం. అది కాసేపు మాట్లాడిన తర్వాత నిజంగానే జాతీయ రాజకీయాలపై కూడా వాడదాం. రేవంత్ రెడ్డి ఏదైతే మరి ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణల నిజం ఎంతో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమిత్ర ఆనంద్ గారు, ఈ 22A ఆ పోర్టల్ ఇప్పుడు ఓపెన్ కావట్లేదు, అది మొత్తం బ్లాక్ చేసి పడేశారు. దాంట్లో కనిపించేది ఏంటిది, రివ్యూ అని కనిపిస్తుంది. ఆ పోర్టల్ అండర్ రివ్యూ అని కనిపిస్తుందని హరీష్ రావు గారు ఆరోపణ చేశారు. దానిపైన పొంగులేటి కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ బాధితుల పక్షాన ఉంటున్నారు. అదే క్రమంలో చాలా మంది బీఆర్ఎస్ కు కూడా కంప్లైంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా పరిస్థితి ఏంటి, 22A మీద మీరేం చెప్తారు? నమస్తే అండి శ్రీనివాస్ గారు, మూల శ్రీనివాస్ గారు, మీకు నాగార్జున గారికి, అలాగే మన్యం కోటేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారికి, 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే. జై తెలంగాణ. ఇది అన్ని అబద్ధాల లాగే 22A మీద కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాన్నే నమ్ముకున్నది. గతంలోనే ధరణి పోర్టల్ తోనే ఈ సమస్య వచ్చిందని చెప్తే ఎప్పుడైనా అమ్మకాల్లో గాని కొనుగోలులో గాని రిజిస్ట్రేషన్ లో గాని ఎక్కడన్నా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? ఎలాంటి కంప్లైంట్స్ అప్పుడు రాలేవు కదా. ఈ మధ్యనే ఎందుకు వస్తున్నాయి? గత 4 నెలల క్రితమే నేను ఇది నాకు బీర్ల ఐలయ్య చెప్పిండ్రు, యాదాద్రిలో 40,000 ఎకరాలు ఈ 22Aలో చేరినాయని చెప్పిండ్రు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు మంత్రి. గతంలో ఈ సమస్య లేదు. గతంలో 98-99% ధరణి వల్ల మంచే జరిగింది. భూ రికార్డులన్నీ కూడా ఆన్లైన్ లో నిక్షిప్తం చేయడం, ఆన్లైన్ లో భద్రపరచడం, ఆన్లైన్ కి చేర్చడం తప్పెట్లా అవుతుంది? దానివల్ల ప్రభుత్వ పథకాలు రైతులకు గాని వ్యవసాయ భూములకు గాని ఇతరత్ర లబ్ధిదారులకు గాని చేరవేయడానికి అదొక మార్గంగా అదొక ఇదిగా కనపడింది కదా, అవకాశంగా తీసుకున్నారు కదా. దాని ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరిగింది కదా. గతంలో ఈ సమస్య లేనే లేదు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమే స్వయంగా మరి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే ఇది జరిగింది. ఇక్కడ ఇప్పుడు అందరూ ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్కటి. నిన్న ఆర్థిక మంత్రి గారి భార్య నన్ను 10% అడిగిందని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చెప్పింది. గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. అక్కడ అట్టపెట్టెలు పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు కమిషన్ల డబ్బులు అందులో వేసుకోవడానికి అని చెప్పేసి చర్చ జరిగింది. అట్లట్లా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క పేరు ఉన్నది. పొంగులేటి గారు కూడా ఈ విషయము ముఖ్యమంత్రి గారికి తెలిసే జరిగింది. భూ యజమానులు ఎవరైతే ఉన్నారో అమ్మేవాళ్ళు గాని కొనేవాళ్ళు గాని వాళ్ళ నుంచి వాటాలు దాంట్లో పర్సెంటేజ్లు దానికోసమే వీళ్ళు తప్ప 40% వరకట ఆ భూముల్లో వీళ్ళకు అమ్మకాల్లో 40%, 20 నుంచి 40% వరకు వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారట ఆయా కార్యాలయాల్లో వాళ్ళ స్థాయిలో. దీనికోసమే వీళ్ళు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి 4 నెలల క్రితం జరిగిందా? సుమిత్ర గారు, ఈ 22% కమిషన్లు అడుగుతున్నారని ఎవరైనా బాధితులు మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా? చాలా మంది బీఆర్ఎస్
పార్టీ ఆఫీస్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఉన్నదండి. అక్కడికి బాధితులు వస్తా ఉన్నారు, సమస్యను వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కలుస్తున్నారు, తెలంగాణ భవన్ కు వస్తా ఉన్నారు, పర్సెంటేజ్లు అడుగుతా ఉన్నారు ఆయా కార్యాలయాల్లో అని చెప్తూ ఉన్నారు. అమ్మకాలు కొనుగోలు అన్ని స్తంభించిపోయినాయి. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. దోపిడీకి వీళ్ళు కట్టలు తెంపేసినని ఏం లేదు, నిర్లజ్జగా కాంగ్రెస్ వ్యవహరిస్తా ఉన్నది. పాలనను పక్కన పెట్టి దోపిడీని కొనసాగించే తీరు రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రజల్లోకి వచ్చి బాధితుల పక్షాన బీఆర్ఎస్ నిలబడ్డ తర్వాత దిద్దుబాటు చర్యలు, తప్పు జరిగిందని చెప్తున్నారు, క్షమించమని చెప్పిండ్రు, మళ్ళీ రోజుకొక మాట మారుస్తారు. అధికారుల తప్పిదమని ఒకసారి అంటారు, లేదు తప్పు జరిగింది క్షమించమని ఒకసారి అంటారు, తీరా ఇప్పుడు మళ్ళా కొత్తగా ధరణి నాటి నుండే ఈ సమస్య ఉన్నదని చెప్తారు. ఎంతవరకు సమంజసం ఇది? ప్రజలకు తెలుసు, భూ యజమానులకు తెలుసు, కొనుగోలుదారులకు తెలుసు, అమ్మే వాళ్ళకి తెలుసు సమస్య ఎప్పటి నుంచి మొదలైంది, ఎవరు దీనికి బాధ్యులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళకి తెలియదా? తప్పకుండా వీళ్ళు ఏమి వాళ్ళ అనుబంధ మీడియా, పెంపుడు మీడియా ఏ ప్రచారం చేసుకున్నా ఆ ప్రచారాలు సామాన్యులు నమ్ముతారేమో గానీ భూ యజమానులు అయితే నమ్మరు. ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతాం. ఓకే మేడం, చెప్పండి నాగార్జున గారు. సార్ 22A అంశంలో బీజేపీ కూడా కొంత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా కొంత సార్ మా అక్క మాట్లాడాలి సార్ రేవంత్ రెడ్డి గారి ఇష్యూ మీద రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను కాదు, కోటేశ్వరరావు గారిని మర్చిపోయినట్టున్నారు అంటున్నా. మర్చిపోలేదు సార్ ఫినిషింగ్ ఇస్తారు. బీజేపీ అంశంలో ఏం జరిగిందనే సారే రేవంత్ రెడ్డి కంప్లీట్ కాలేదు సార్. ఆ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన మీద వారు చెప్తారు. సో మీరు 22 ఒక నిమిషంలో క్లోజ్ చేయండి. 22 సార్ 22 ఏముంది సార్, కమిషన్ కోసం కకృతి పడుతున్నారు. ఈ రోజు క్లారిటీగా క్లియర్ గా అర్థమైంది. మా అక్క బీఆర్ఎస్ అక్క చెప్పినట్టు కొండా సురేఖ కూతురికి ఆ కమిషన్ ఆగి రావట్లేదని, అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి శాఖల నుంచి కమిషన్ ఈయనకి రాలేదని, ఎందుకు వీళ్ళందరి శాఖలు ఎవరు కొండా సురేఖ గారి శాఖ నుంచి కానీ, బట్టి గారి శాఖ నుంచి కానీ, రెవెన్యూ గారి శాఖ నుంచి కానీ, లేదంటే ఇరిగేషన్ శాఖ నుంచి కానీ, ఇవన్నీ కమిషన్ తలా ₹1 రేవంత్ రెడ్డి గారు ఇస్తే ₹6 ఒక ₹10 ఉంచుకొని ఒక ₹10 పైకి పంపిస్తాడు. ఆ కమిషన్ కూడా ఈరోజు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆడవాడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెడితే ఏం చెప్పాడు, దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో లేరు కాబట్టి ఏం చేస్తారు, పార్టీ ఊడిపోతుంది, ఈ 10 సంవత్సరాలు ఇది వేసుకుని కూర్చున్నా, పెవికల్ రాసుకున్నా, వాటర్ రాసుకున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆడవాడిగా ఫారిన్ కంట్రీ నుంచి దిగబడి రాంగ్ ఫస్ట్ ఏం చేశాడు, ఒక హీరో ప్యాకెట్ కొనుక్కొని ముందు తాగాడు. తాగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకు పెట్టారు సార్ ఈ ప్రెస్ మీట్ అంటే, సింపుల్ గా క్లారిటీ క్లియర్ గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ ఎమ్మెల్యే అసహనంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే చెప్పారు ఒక్క నియోజకవర్గానికి ₹1 ఇవ్వట్లా, ఏ నియోజకవర్గం డెవలప్మెంట్ చేయట్లా, ఆయన గడపడితే కొడంగల్లో, లేదంటే ఆ పొగిలేటి గారి నియోజకవర్గం, లేదంటే ఇంకో నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలు తెప్పించి తెలంగాణలో ఏ నియోజకవర్గం ఈ రోజు కడపట్ల డెవలప్మెంట్ కి ₹1 ఫండ్ ఇవ్వట్లేదని వాళ్ళ ఎంపీఎల్ఏలు ఈ రోజు అసంతృప్తితో ఉంటే దానికి భాగంగా ప్రతి ఒక్కరు ఈ రోజు తిడుతున్నారు. దాంట్లో భాగంగా ఉమ్మడిగా అందులో ఒక ఆమె ఈ రోజు కొండా గారి కూతురు తిట్టడం జరిగింది. దానికి భాగంగా రేవంత్ రెడ్డి గారి వేరే దేశంలో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు ఎవరున్నారు, ఎమ్మెల్సీలు ఎవరున్నారు, వాళ్ళందరూ పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టి అధిష్టానానికి ఈరోజు చెప్తున్నారు, మీరు గినక ఈ సీఎం సీట్ నుంచి గినక నన్ను తీసేస్తే ఈ ఎమ్మెల్యేలతో పక్క పార్టీకి వెళ్ళడం, లేదంటే నేను ఒక పార్టీ పెట్టుకోవడం అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన డైరెక్ట్ గా ఆయన అధిష్టానానికి ఒకటి ఇచ్చేశాడు. అధిష్టానం ఏం జరిగింది, నిజంగా సార్ ఈ రోజు అధిష్టానం జరిగింది, రేవంత్ రెడ్డి గారు మీరు అలా వెళ్ళొద్దండి, మా కమిషన్ వచ్చేది 2 రాష్ట్రాలు, మీ రాష్ట్రం నుంచి ఒకటి బేస్ కమిషన్ వస్తుంది, సో మీరే సీఎం గా ఉండి మిగిలిన ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళకి చెప్తా అని చెప్పి అందరికి ఏం చెప్పారు, ఏ కమిషన్ వాళ్ళే ఉంచుకోండి, ఎవరికి షేర్ చేయొద్దు అని భాగంగా ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అసలు మా తెలంగాణ మన కాంగ్రెస్ మిత్రులు చెప్పాలి, తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందంటే, అరే ఉట్టిప్పుడానికి 200 కోట్ల ఆస్తి ఉన్నా ల్యాండ్ ఎందుకు రాసిచ్చాడు రేవంత్ రెడ్డి, దాని మీద ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడలా, మీరు అమెరికాలో ఇంకొక కంట్రీ వెళ్ళి ఆ యూనివర్సిటీ తెద్దామన్నారు కదా సార్. తెలంగాణలో ఉన్న పిల్లల స్కూల్ సరిగ్గా పనిచేయట్లేదు సార్, టీచర్ ఎక్విప్మెంట్ లేదు సార్, టీచర్ ఎక్విప్మెంట్ లేక చదువు చెప్పే టీచర్ లేవు సార్, మీరు ఫీఎస్ మీద దాదాపు 10,000 నుంచి 10,000 కోట్ల బకాయి పెట్టారు సార్, అది తెచ్చాడు సార్. అసలు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల విద్యాశాఖ మీద ఏం మార్పులు తీసుకొచ్చాడు, ఆయన చిహ్నంగా మార్పులు వేసాడు. పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారు సార్ వయసులో చిన్నోడు,
మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన మినిస్టర్ గెలిచినాడు, ఆయన చేతనూరుగా చేస్తున్నారు. మరి మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? దాని మీద స్పందించండి. ఈ రోజు ప్రజలు కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు సార్. ఈ సార్ జరుగుతుంది ఏంటంటే ఓకే 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 శ్రీనివాసరావు గారు ఏమైనా చెప్తారా? బీజేపీ ఆరోపణలు, బీఆర్ఎస్ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులుగా మీరేం చెప్తారు? మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. వినబడుతుందా అండి? ఇప్పుడు ఓకే. తెలంగాణ ఆత్మగౌరవము అని వారు ఏదో చాలా పెద్దగా చాలా అంశాలు ప్రస్తావించి చెప్పారు. మరి పార్లమెంట్ లోపల ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ తల్లికి జన్మనిచ్చి పిల్లను జన్మనిచ్చి తల్లిని చంపిందని మాట్లాడడం, వాళ్ళ బెంగళూరుకు సంబంధించిన ఎంపీ మాట్లాడుతూ తెలంగాణను దేశ విభజనతోటి పోల్చడం, తెలంగాణ మీద వాళ్ళు చూపుతున్నటువంటి వివక్షత, ఇదంతా తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాదా? సరే, తర్వాత 22A గురించి మీరు మాట్లాడింది. 22Aలో ఒక నిమిషం నాకు టైం వేయండి, నేను చెప్తా. 2007 లో 22A అనేది ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంతకుముందు అంతా కూడా మనకు రికార్డ్స్ ఉండేది. హలో, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఇప్పుడు ఆన్లైన్ చేయడం జరిగింది రికార్డ్స్ అన్ని. చేస్తున్నప్పుడు నిషేధిత జాబితాలో 22A అని అంటే ఏదైతే సర్వే నెంబర్ లో గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ కానివ్వండి, ఎండోమెంట్స్ కి సంబంధించిన ల్యాండ్స్ కానివ్వండి, వేరే వక్త్ బోర్డుకు కానివ్వండి, సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎవరిని ఉంటే ఆ సర్వే నెంబర్ అంతా కూడా బ్లాక్ లో పెట్టి దాన్ని నిషేధిత జాబితాలో పెట్టి మిగిలిన వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళకి ఎన్ఓసిసి ఇచ్చిండ్రు. 2014 వరకు జరిగింది. నేను కూడా దాంట్లో ఉన్నా. నాకు కూడా ఒక 30-40 acres ల్యాండ్, నేను దాని అవన్నీ క్లియరెన్సెస్ నేను తీసుకున్నా. తీసుకున్నటువంటి తర్వాత 2016-17 లో ధరణిలో ఎప్పుడైతే అప్డేట్ చేసినప్పుడు ఈ ఎన్ఓసిస్ అంతా అప్డేట్ చేయకుండా మళ్ళీ యాస్టీజ్ మొత్తంగా నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఆ నిషేధిత జాబితాలో పెడుతున్నప్పుడు క్లియరెన్స్, దాంతో పాటు అనేకమైనటువంటి ల్యాండ్స్, వాళ్ళకి కావాల్సిన ల్యాండ్స్ అన్ని కూడా నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. వాళ్ళు 20 లక్షల ఎకరాలు అంటారు, కానీ 40-50 lakhs acres ఉందనేది అప్పుడు ధరణి మీద జరిగినటువంటి గొడవల్లో అనేకమైన సమాచారం ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు భూభారతిలో మొన్న అప్డేట్ చేస్తున్న సందర్భంలో కొంత టెక్నికల్ ఎర్రర్, కొంతమంది అధికారుల యొక్క నిర్లక్ష్యం, దాని మీద విచారణ జరుగుతున్నది. ఏసీ దాని టోటల్ గా ఒకసారి ఇవన్నీ 22Aలకు పోయినాయి. 22Aలకు పోవడం వల్ల పొరపాటు జరిగిందని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద వివరణ ఇచ్చిండ్రు. పూర్తిగా 22A రివ్యూలో ఉన్నదని చెప్పి ఇప్పుడు వస్తుంది ఆన్లైన్ లో. హరీష్ రావు గారే చెప్పిండ్రు ఆ మాట. రివ్యూలో ఉన్నదంటే సరి చేస్తున్నారు దాన్ని అంతా. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దాని మీద ఏదో జరిగిపోయింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించడం వాస్తవం. మీకు 20%, 30%, 40% తీసుకునే యొక్క అనుభవం బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది. మాకు అనుభవం ఉంటే మేము కూడా ఇది మాట్లాడకుండా ఆ పని చేస్తుంటాం కదా. 22A మీకేంటంటే మేము తప్పని క్షమాపణ ఎందుకు వచ్చి చెప్తారు? మంత్రి గారు ఎందుకు వచ్చి వివరణ ఇస్తారు? మీకు బాగా అనుభవం ఉన్నది. ఏది నిషేధిత జాబితాలో ఏ ప్రాంతాన్ని పెడితే ఎంత పర్సెంటేజ్ వస్తాయనేది మీకు పూర్తి అనుభవం ఉన్నది. దాని మీద మంచి అవగాహన, అనుభవం రెండు ఉన్నాయి. దాని మీద లబ్ధి కూడా పొందింది మీరు. కాబట్టి మీరు ఆ విషయం చెప్తారు. మాకేం అవసరం అండి? మేము స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పిండ్రు, క్లియర్ చేసిండ్రు. ఇవాళ రివ్యూలో పెట్టిండ్రు 22A. ఒక 1 week 10 days లోపల మాక్సిమం క్లారిటీ వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి అది కూడా చెప్తాను నేను మీకు. ఎంత ప్రాంతము గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానివ్వండి, అసైన్ ల్యాండ్స్ కానివ్వండి, లేదు కోర్టు కేసులలో ఉన్నటువంటి కానీ వాటిని అంతవరకు సర్వే చేసి తీసేసి మిగిలింది క్లియరెన్స్ గవర్నమెంట్ చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్, ఇప్పుడున్నటువంటి అప్గ్రేడ్ అయినటువంటి టెక్నాలజీ వల్ల అది చేయడం అసాధ్యమేం కాదు. కాకపోతే కొంత సమయం పడుతుంది. కొంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అందుకోసం క్షమాపణ ఇవాళ పొంగులేటి మాట్లాడుతున్న సందర్భంలో December 7, 2023కు ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? 2016లో వీళ్ళు ఎప్పుడైతే ధరణి ప్రాసెస్ స్టార్ట్ చేసి 18కి అప్గ్రేడ్ అయిందో, అది అప్గ్రేడ్ అయినప్పుడు నేను చెప్పినా కదా, ఎన్ఓసిస్ ఇచ్చారు చాలా ల్యాండ్స్ కు. 2007లో ఆన్లైన్ అయ్యేటప్పుడు ఏవైతే ల్యాండ్స్ కి ఎన్ఓసిస్ ఇచ్చి ఉన్నాయో అవన్నీ వీళ్ళు అప్లోడ్ చేయలేదు. దాంట్లో నేను ఒక బాధితుడిని.
నాకు స్వయంగా దాని మీద పూర్తి అవగాహన ఉన్నది, అనుభవం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా. అప్గ్రేడ్ చేయలేదు 23లో, మళ్ళీ మేము 23లో మళ్ళీ మేము క్లియరెన్సెస్ తీసేయలేక పోయి తెచ్చుకున్నాం. అలాగే చాలా మంది ఉన్నారు. నాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి నేను ఈజీగా తెచ్చుకోగలిగిన. చాలా మంది తెచ్చుకోలేకపోయారు దాన్ని. ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఓన్ ల్యాండ్స్ మీద ఎప్పుడు చూస్తారండి, అమ్మేటప్పుడు ఏదైనా క్రాప్ లోన్ కి ఏదైనా మార్టిగేజ్ చేయడానికి పోయినప్పుడు వాడు ఆ పొజిషన్ చూసుకుంటారు. రెగ్యులర్ గా మనది ఇషయిత జాబితాలో ఉందని ఎందుకు చూసుకుంటారు? మా 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి పట్టా ల్యాండ్స్ ఎవరు ఎందుకు చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఏదైతే భూభారతికి అప్గ్రేడ్ అయినప్పుడు కూడా అదే సిస్టమ్ దానికి అయింది. టెక్నికల్ ఎర్రర్, దీంట్లో అధికారుల యొక్క లోపం ఉన్నది, దీంట్లో లేదని ఎవరు చెప్పట్లేదు. అందుకే క్షమాపణ చెప్పడం జరిగింది. దాన్ని క్లియరెన్స్ చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది, చేస్తుంది. ఒకసారి మరి మన్నం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. మరి చాలాసేపు అయింది ఆయన. సార్, మా పొంగులేటి కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఈ రోజు ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ నుంచి మాట్లాడిన దాంట్లో 22A విషయంలో 23rd వరకు, అంటే డిసెంబర్ 7 వరకు ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. అంటే మొదటి రోజేమో క్షమాపణ చెప్పారు, ఆ తర్వాత ఒక 3-4 సార్లు మాట్లాడుతున్న సందర్భంలో ఈ రోజు కొంత ఆయన మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తన రెవెన్యూ శాఖను సమర్థించుకునే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. సో మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన సమర్థించుకున్నారా, లేకపోతే క్షమాపణ చెప్పారా, లేకపోతే ఏం జరిగింది అనేటువంటిది కాదు. ఇప్పుడు గతంలో అంటే కొద్ది రోజుల క్రితం రిజిస్ట్రేషన్స్ నిరాకరించినటువంటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే ఆ యజమానులు ఇప్పుడు చేస్తారా లేదా, ఇది స్పష్టత రావాలి. ఆ స్పష్టత వస్తే మంత్రి గారు చెప్పినటువంటి క్షమాపణకు కానీ, లేకపోతే అధికారులు చేసినటువంటి ఎదరికి కానీ తగినటువంటి నివారణ చర్యలు తీసుకున్నట్టు జనం భావిస్తారు. అసలు రిజిస్ట్రేషన్ ఏమి కాకుండా పెండింగ్ లో ఉంది, రివ్యూలో ఉంది, లేకపోతే అట్లా ఉంది, ఇలా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? రిజిస్ట్రేషన్ చేయమనే కదా. చిల్లి కాదు తూటు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ చెయ్యము అనేటువంటిది కనుక అక్కడ సమాధానం వస్తే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు ఎవరైనా. దీని మీద జరిగినటువంటి గందరగోళంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో దీని గురించి నేను ఎప్పుడో చెప్పాను 4 నెలల క్రితం ముఖ్యమంత్రికి ఇట్లాంటి సమస్య ఉందని. మరి ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేస్తా ఉంది, రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నారు? ఇట్లాంటి వాటికి సమాధానం చెప్పకుండా ఓకే తప్పు జరిగింది, ఎర్రర్ అంటారు, సరి చేస్తా ఉంటారు. కానీ ఇది ఎట్లా, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఇది కదా సమస్య. అందుకని ఇప్పుడు రాజకీయాల్లో ఎవరినైనా హత్య చేస్తారని కుట్ర కొడుతా ఉంటే తెలిసినటువంటి వాడికి వెళ్ళి అయ్యా మిమ్మల్ని పలానా వాడు హత్య చేస్తున్నాడని రక్షిస్తారు. లేకపోయేట్లయితే ఎవరైనా కొట్లాటల్లో దెబ్బలు తగిలితే గాయపడినటువంటి వాడిని తీసుకెళ్లి రక్షిస్తారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు ఎవరు రక్షిస్తారు? ఈ 22A జాబితా చేర్చడం అనేటువంటిది అలాంటిది. ఆత్మహత్య చేసుకోవడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. దాని నుంచి అట్లా బయటపడాలి. కాన్ఫిడెన్స్, ఇప్పటికే పోయినటువంటి కాన్ఫిడెన్స్ ని ఏ విధంగా తీసుకొస్తారు? మళ్ళా పాత తేదీ నాటికి స్టేటస్ ఉన్నదంటే దాని అర్థం ఏంటి? రిజిస్ట్రేషన్స్ చేస్తారా లేదా, చేస్తున్నారా లేదా, ఇది గీట్రాయి. దానికి ఇంకా 100 సమాధానాలు లేదా 100 వివరాలు చెప్తే దానివల్ల ఏం ఉపయోగం లేదు. అందుకనే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాకపోతే శ్రీనివాసరావు గారు అధికార పార్టీ తరఫున ఉన్నారు కనుక ఆయన కొన్ని విషయాలు చెప్పడానికి ఆయనకి ఇబ్బంది, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సమస్య ఇప్పటికీ ఇంకా ఉంది. ఎందుకంటే 22A అనేటువంటి దాన్ని తీసేసేటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకు అంటే అది ప్రభుత్వ ఆస్తుల్ని లేదా గ్రామాలు లేదా స్థానిక సంస్థలు, ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వివిధ ప్రభుత్వ దేవాదాయ ఆస్తుల్ని రక్షించడానికి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ హయాంలో పెట్టినటువంటి చట్టం అది. దాన్ని అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ పేరుతోటి వీటన్నిటిని మళ్ళా యథాతథ స్థితిని మేము పునరుద్ధరిస్తున్నాం అనేటువంటి పేరుతోటి కబ్జా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ల్యాండ్స్ ని అప్పగించేటువంటి ప్రమాదం కూడా ఉంది. గతంలో కబ్జా చేసి ఇది మాదే అని చెప్పుకున్నటువంటి వాళ్ళది కూడా ఉంది. అందుకని నా అభిప్రాయం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి గతంలో ఏ భూములు మీరు పెట్టారు, ఏ భూములు తొలగించారు, పెట్టినప్పుడు చూపినటువంటి కారణం ఏంటి, తొలగించినప్పుడు చూపినటువంటి కారణం ఏమిటనేటువంటి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఎందుకంటే ఇదేం దేశ రహస్యానికి సంబంధించినటువంటి అంశం ఏం కాదు. ఇది
క్రెడిబిలిటీ, విశ్వసనీయతకు సంబంధించినటువంటి అంశం. అందుకని గతంలో జరిగినటువంటి దాన్ని లేదా ఇప్పుడు చేసినటువంటి దాన్ని రెండు కూడా కంపారిజన్ కి మీడియాకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పెడితేనే పారదర్శకంగా జరిగినట్లు భావించాల్సి వస్తుంది. లేకపోతే ఏదో జరిగింది అనేటువంటి అనుమానం జనంలో ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి నష్టము లేదా ప్రభుత్వానికి నష్టము అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన రద్దు కావడానికి కారణం ఏంటి? వాస్తవానికి ఆయన చేస్తున్న ఆరోపణల విషయంలో దీన్ని ఎలా చూడొచ్చు అంటావు? బీజేపీ కాంగ్రెస్ల మధ్య, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కనుక బీజేపీ ముఖ్యమంత్రికి అనుమతి ఇచ్చారు, గుజరాత్ ముఖ్యమంత్రికి నాకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పడాన్ని మనం ఎట్లా చూడొచ్చు? న్యూయార్క్ నగరంలో జోహ్రాన్ మమ్దాని అనేటువంటి ఒక లెఫ్టిస్ట్ డొనాల్డ్ ట్రంప్ ని వ్యతిరేకించి లేదా అక్కడ యూదు దురహంకారులను వ్యతిరేకించి ఘన విజయం సాధించినటువంటి ఒక లెఫ్టిస్ట్ న్యూయార్క్ నగర మేయర్ గా ఉన్నాడు. అతన్ని కలిసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓవర్సీస్ కాంగ్రెస్ పేరుతోటి అతన్ని కలిసేందుకు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించారనేటువంటిది అది తెలిసి ఒకవేళ నిజంగా జోహరన్ మమ్దాని గనక రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక సందర్భంలో కలిస్తే అది డొనాల్డ్ ట్రంప్ గారికి కోపం వస్తుంది. డొనాల్డ్ ట్రంపే కాదు, నరేంద్ర మోడీ మరొక జిగిని తోస్తున్నాడు. ఆ పిచ్చోడే కాదు, మరొక నరహంతకుడు ఉన్నాడు. ఎవడు అంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, గాజాలో ఊచకోత కోయించినటువంటి వాడు. వాడికి కూడా మన నరేంద్ర మోడీ గారు జిగిని దోస్తాయి. ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్స్ ఇద్దరికి జోహరన్ మమ్దానిని ముఖ్యమంత్రి కలిసినా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా కలిసినా కానీ వాళ్ళకి అది ఆగ్రహం తెప్పించేటువంటి వ్యవహారం. అది చెప్పకుండా ఈ ప్రోటోకాల్ సరిగ్గా లేదు, మీ స్థాయికి తగినటువంటి పర్యటన కాదు, అది కాదు, ఇది కాదు అని సాకులు చెప్తున్నారు. ఏ హోదాతోటి, ఏ ప్రోటోకాల్ తోటి, ఏ ఆత్మగౌరవంతో ఇటలీ ప్రధాని మెలోడీకి నరేంద్ర మోడీ గారు మెలోడీ చాక్లెట్లు ఇచ్చారండి. దాంతో ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఒక ప్రధానమంత్రి ఈ విధమైనటువంటి వ్యవహార శైలి గురించి ఎంత అపహాస్యం పాలయ్యారు. నరేంద్ర మోడీ గారు వ్యక్తిగతంగాను, దేశ ప్రధానిగాను మన అందరికీ తెలుసు కదా. మరి అది ఏ ప్రోటోకాల్ ప్రకారం చేశారు? అదే విధంగా 2019 అనుకుంటారు హూస్టన్ నగరంలో హౌడీ మోడీ అనేటువంటి కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి హిందూ స్వయం సేవక్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో రాష్ట్రీయ స్వయం సేవకు, వాళ్ళ అనుబంధాన్ని సంఘానికి చెందినటువంటి వాళ్ళు అమెరికాలో హిందూ స్వయం సేవక్ HSS, వాళ్ళందరూ కలిసి భారత డయాస్పోరా, భారత సంతతి పేరుతోటి హూస్టన్ నగరంలో హౌడీ మోడీ కార్యక్రమం పెడితే మన నరేంద్ర మోడీ గారు వెళ్ళి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటే ట్రంప్ మీరు ఓటేయండి అని చెప్పేసి ఉపన్యాసం చేశారు. ఎవరిచ్చారు ఆయనకు అధికారం? మన విదేశాంగ విధానం ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో ఫలానా వాడిని ఓడించండి, ఫలానా వాడిని గెలిపించండి అని చెప్పడానికి ఏమైనా మ్యాండేట్ ఇచ్చిందా? అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కదా, న్యూట్రల్ గా ఉండాలని కదా. మోడీ ట్రంప్ ని గెలిపించాలా లేదా అనేటువంటిది అమెరికాకు సంబంధించినటువంటి అంశం. ఈ నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఆ విధంగా చెప్పడానికి ఈయనకి ఎవరిచ్చారు మ్యాండేట్? భారత ప్రజలు ఉన్న డొనాల్డ్ ట్రంప్ ని గెలిపించమని నరేంద్ర మోడీ గారిని ఏజెంట్ గా పంపించారా? పంపలేదు. మరి ఎన్ని నిర్వాకాలు చేసి మరి ఇది ఏ ప్రోటోకాల్ కిందకు వస్తుంది? ఏ హోదా కిందకు వస్తుంది? దేశ గౌరవాన్ని మంట కలిపినట్ట లేకపోతే ఇంకోటి చేసినట్ట? అందుకని ఖచ్చితంగా ఇది రాజకీయ కారణమే. ఇటువంటిది బీజేపీ వ్యతిరేకమైనటువంటి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి, అరవింద్ కేజ్రీవాల్కి అదే జరిగింది, పినరాయి విజయన్కి అది కూడా జరిగింది. పినరాయి విజయన్కి ఏం చెప్పినటువంటి కారణం ఏమిటి? అక్కడ ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు జనాన్ని ఆదుకునేందుకు ప్రవాసంలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మలయాళీ సమాజం సంఘాలు ముఖ్యమంత్రి గారు మీరు రండి, మీరు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించండి, ప్రవాసంలో ఉన్నటువంటి మలయాళీలు పెద్ద మొత్తంలో తమ సోదరులను ఆదుకోవడానికి విరాళాలు ఇస్తారు,
అందుకని మీరు కార్యక్రమం పెట్టుకోండి అంటే కేంద్ర ప్రభుత్వానికి అదే చెప్తే కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఏమిటి అప్పుడు చెప్పింది? మనం ఏమిటి, భారతీయులు ఏమిటి, విదేశాల నుంచి ఇక్కడ ప్రకృతి విపత్తులు జరిగితే విరాళాలు అడుక్కోవటం ఏంటి, ఇది భారతదేశ ఆత్మగౌరవానికి దెబ్బతీసేదనే పేరుతోటి చేశారు. మరి మనమేమి విరాళాలేమి స్వీకరించడం, లేకపోతే మనమేమి ఇతర దేశాలకి ఎక్కడన్నా భూకంపాలు జరిగితేనో లేకపోతే ఇంకోటి జరిగితేనో భారతదేశం ఇస్తుంది కదా, విరాళం సాయం చేస్తుంది కదా. మరి ఆ దేశ పౌరుల్ని అవమానించినట్టు కాదా ఒకవేళ మనం అటువంటి ఇచ్చినప్పుడు? అందుకని ఏదో ఒక సాకు తప్ప నిజానికి మరొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేదా అక్కడ విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు, మరి వాళ్ళంతా సింగపూర్, కొరియా, ఆస్ట్రేలియా, లేకపోతే అనేక దేశాలు తిరిగి మేము పెట్టుబడులు చేస్తాం, విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటాం అని చెప్పిన వాళ్ళే కదా, దేశాలు తిరిగారు కదా. మరి వాళ్ళకి లేని అభ్యంతరాలు మరి విద్యా సంస్థలతోటి ముఖ్యమంత్రి ఒప్పందం చేసుకుంటే ఇది మీ హోదాకి తగినది కాదు అని చెప్పేసి చెప్తారా? ముందే చెప్పండి. అయితే గైడ్ లైన్స్ ఇవ్వండి. ముఖ్యమంత్రులు లేదా మంత్రులు ఏ విధమైనటువంటి ఒప్పందాలు చేసుకోవాలి. అమెరికాలో అదాని అనేటువంటి వాడు లంచం మన జగన్మోహన్ రెడ్డి గారికి 2,000 కోట్ల లంచం ఇచ్చినటువంటి కేసుల్ని కొట్టేయమని చెప్పేసి ట్రంప్ మీద ఒత్తిడి తేవద్దు, లేకపోతే దాని మీద నోరు మూసుకొని ఉండండి, దాని మీద ఏం విచారణ జరపద్దు, పార్లమెంట్ లో మాట్లాడద్దు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పండి. చెప్పి దేశ రాజ్యాంగంలో, దేశంలో పార్లమెంట్ లో ఏం మాట్లాడకుండా ఉండాలి, బయట ఏం మాట్లాడకుండా ఉండాలి, ఇవన్నీ గైడ్ లైన్స్ ఇవ్వనండి విదేశాంగ శాఖని. ఓకే కోటేశ్వరరావు గారు, అవేమీ లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఓకే, అధికారులు వెళ్ళొచ్చట, ముఖ్యమంత్రి మాత్రం వెళ్ళకూడదట. మరి భారతదేశ ప్రధానమంత్రిని డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి పిచ్చివాడు అవమానిస్తే ప్రధానమంత్రి గారు మాట్లాడరు. అది దేశానికి గౌరవం అట. మాట్లాడకుండా మౌనంగా ఉండటం, ఎవడైతే తిట్టినా గాని తుడుచుకొని పాడేయటం, ఊసినా కానీ తుడుచుకొని పోవడం అనేటువంటిది మౌనంగా ఉండటం అంట. అది ఒక దౌత్యం అంట, అది ఒక గౌరవం అంట. ఓకే కోటేశ్వరరావు గారు, ఒకసారి బీజేపీ నాయకులు ఉన్నారు, నాగార్జున గారితో మాట్లాడండి. కోటేశ్వరరావు గారు, ఎన్నిసార్లు అవమానించాడు మరి వ్యక్తిగతంగా ప్రధానమంత్రి మోడీ గారితో నాకు అభిమానం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వేరే అంశం. కానీ ఒక మీ ప్రధానమంత్రి పాకిస్తాన్ విషయంలో నన్ను రాజీ చేయమని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడిగారని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్తే, ఏరా ట్రంప్ నీకు బుద్ధి ఉందా, నేను ఎప్పుడు మాట్లాడనే మాట మోడీ గారి నోటి నుంచి రాలేదు. ఇది గౌరవం, దేశానికి గౌరవం. అయితే ఒక ప్రధానమంత్రి రాజకీయ కారణాలు. సో అంటే రేవంత్ రెడ్డికి స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్, దక్షిణ కొరియా, దావోస్ కు, జపాన్ కు అంతా వెళ్ళొచ్చారు, అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. సరే, దీంట్లో మీరు అన్నట్టు ఆ లెఫ్టిస్ట్ వాళ్ళని కలవడం మరి ఇప్పుడు బీజేపీకి ఇష్టం లేదేమో, సో వాళ్ళ విచక్షణ అధికారాన్ని వాడుకున్నట్టు మీరు ఆరోపిస్తున్నారు. ఓకే, సో నాగార్జున గారు ఏం చెప్తారు? సార్, ఈ రోజు ఎనలిస్ట్ గా వచ్చిన మా కోటేశ్వరరావు గారికి, పెద్దల కోటేశ్వరరావు గారికి ఆయన తెలుసు, ఆయన కమ్యూనిస్ట్ భావజాలం ఉందని చెప్పి, లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి అని మనందరికి తెలుసు. సో దాని మా మీద చాలా బురదేశాడు. మేము ఇప్పుడు కడుక్కోవాలిగా, డెఫినెట్ కడుక్కున్నాం సార్. మేమేమంటే మోడీ గారు నరేంద్ర మోడీ గారు వినండి సార్, వినండి. నరహంతుడు అంటే ఎవరో తెలుసా సార్ మీకు? నరహంతుడు అంటే ఎవరో తెలుసా మీకు? నేను పార్లమెంట్ అమిత్ షా గారు చెప్పారు సార్, పార్లమెంట్ అమిత్ షా గారు తీసుకెళ్ళి 7 సంవత్సరాల ఆరోగ్యం తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలు అంటే ఈరోజు మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చేసుకోవడానికి. 7 సంవత్సరాల వయసులో 7 సంవత్సరాల వయసులో నన్ను ఎత్తుకెళ్లారు మావోయిస్టులు. ఇప్పుడు వచ్చాను నేను బయటగా చెప్పి ఆ ఆడబిడ్డలు ఏడ్చింది సార్.
కొన్ని వందల మంది కాదు, వేల మంది మీరు చంపేశారు సార్. కొన్ని వేల మంది పెట్టారు పసిపెట్టాలి. అసలు మీరు చిన్నారులు మీరు ఎత్తుకెళ్ళారు సార్. మాట్లాడారా అండి? అది దేశభక్తి కాదు. ఇప్పుడు మీ బాధ ఏంటి? నేను చెప్తా, మీ బాధ ఏంటి? మోడీ గారు ఒక చాక్లెట్ ఇచ్చారు, లేదా చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చారని చెప్పి మీరు బాధపడుతున్నారు. మీరు మా మోడీ గారికి మా మోడీ గారికి సిగరెట్ వెలిగించారు. మా మోడీ గారు వాడేసుకుంది చాక్లెట్ ఇచ్చి మాత్రం తప్పు కాదు. ఈ రోజు మన ఇంట్లో మన పసిపెట్లు ఉంటే అది గౌరవించడం, దాంట్లో తప్పేంటి? చాక్లెట్ గణ్యమంటారా? తుపాకీ ఏమంటారా? నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ పెట్టి కరోనాను తెచ్చింది దేశానికి మోడీ గారు. నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ అండి. కరోనా టైంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసిన తప్ప అని తెలుసు కాబట్టి నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని, తప్పకుండా ఒక తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించే కార్యక్రమాలు మీరు ఎందుకు చేస్తారు? ఆయనకి ఇంతకుముందు స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్, దక్షిణ కొరియా, జపాన్, యూకే అన్ని తిరిగి వచ్చాడు. సో మీరు ఎందుకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దా? మీరు మంచి క్వశ్చన్ అడిగారు, వేరే కంపెనీలు రావద్దా? అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. తెలంగాణ ఎంత ముఖ్యమో భారతదేశం ఇంట్రెస్ట్ కూడా మనకు అంతే ముఖ్యం. మెయిన్ పాయింట్ ఇందులో మీరు చెప్పండి, భారతదేశ ఇంట్రెస్ట్ కాపాడితే తెలంగాణ ఆత్మగౌరవంతో లేదా ఆత్మగౌరవం, ఆంధ్ర ఆత్మగౌరవం లండన్ చెప్పండి ఎందుకు పంపిస్తారు? అదే చెప్తున్నా. పదుల సంఖ్యలో రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన ఉంటే మేము ఎప్పుడన్నా ఆపినవా అంటే? ఆపలేకపోతే అప్పుడు తెలంగాణ ఆత్మగౌరవంలోకి బీజేపీ సపోర్ట్ చేస్తుందని ఒక్కరే విషయం ఏం చెప్తారు? ఇప్పుడు పంపించిన తర్వాత మీరు అమెరికాకి ఎందుకు పర్మిషన్? అదే చెప్పబోతున్నా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అసలు ఎందుకు నిజం దాచారు? రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారు. ఎందుకంటే ఈ రోజు ఏదైతే FRBM చట్టం మేము తీసుకొస్తుందో దాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి దేశం అంటే అమెరికా. ఈ రోజు అలాంటి వాళ్ళతో వీళ్ళు సంబంధాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఈ రోజు క్రిస్టియన్ కన్వర్షన్ బిల్లు మేము తీసుకొస్తే అలా కన్వర్షన్ చేయకూడదు తప్ప అంటే అమెరికా ఫస్ట్ వద్దని సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ ఎలా పర్మిషన్ వస్తుంది సార్? ఇప్పుడు అది ఎలా పర్మిషన్? అది మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారండి, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. వెళ్ళింది రాహుల్ గాంధీ కాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మీ ఏదో 2047 ఏదైతే ఉందో వికసిత్ భారత్ లో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. $3 ట్రిలియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఆ లక్ష్యంలో మేము కూడా వస్తాము. మాకు కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి. మేడం మీరు చెప్పండి. దాదాపు 10ల సంఖ్యలో రేవంత్ రెడ్డి గారు పంపించిన మేము, మరి అప్పుడు ఏమైంది? మీరు ఆగండి సుమిత్ర గారు. సో మనం మేడం, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్న, అవునా కాదో చెప్పండి. ఒక తెలంగాణ సీఎం వెళ్ళాడండి, ఆయన రోగి తలచినటువంటి పత్యమే వైద్యుడు చెప్పినట్లయింది. రేవంత్ రెడ్డి గారు ఏది కోరుకున్నారో అదే జరిగింది. ఇంకేమనంటే బడే బాయికి ఎక్కడ కోరుకొని రిక్వెస్ట్ చేసుకున్నాడో ఏవైనా కారణాలు చూపి నన్ను వెనక్కి పిలవండి, పరువు పోతుంది, మరి రాష్ట్రంలో పరిస్థితి నా గద్దె కిందికి సెగ వచ్చేసింది అని కోరి ఉన్నాడేమో. ఆ బడే బాయ్ ఈ చోటే బాయ్ కోరిక తీర్చి పిలిపించిండేమో అనేటువంటి అనుమానం ప్రజల్లో ఉన్నది. ఒకటి ఇంకా కంక్లూడ్ చేయండి అండి. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఏది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం? మరి దేశంలోనే నంబర్ 1 అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రి మీరు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ తెలంగాణ సీఎం ని చేయడం మరి అది గౌరవమా? అప్పుడు అవమానం. మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని చేయడం తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అవమానం, 4 కోట్ల మందికి జరిగిన అవమానం.
రైఫిల్ ఎక్కువ పెట్టిండ్రు ఉద్యమకారుల మీదకి. అట్లాంటి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసింది జాతీయ కాంగ్రెస్. అప్పుడు అవమానించింది తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని. ఎక్కడ తెలంగాణ ప్రజల మీద జాతీయ కాంగ్రెస్ కు ప్రేమ ఉన్నది, కక్ష తీర్చుకుంటా ఉన్నది. ఇవాళ పాలన ఈ స్థాయికి దిగజారిపోతా ఉంటే, మరి పాలనను వీళ్ళు విస్మరిస్తా ఉంటే, పంపకాల జాతర జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉంది? ఆయన మెస్సీ ఆడే ఫుట్బాల్ చూడడానికి వస్తారా? రాహుల్ గాంధీ గారికి బాధ్యత లేదా? జాతీయ కాంగ్రెస్ కు బాధ్యత లేదా? వచ్చి ఇక్కడ పరిస్థితులను ఆయన సమీక్షించరా? ఒక్కసారన్నా మేమిచ్చిన హామీలు ఏమైనాయి, మేమిచ్చిన డిక్లరేషన్లు ఏమైనాయి, రాష్ట్రానికి వచ్చి డిక్లేర్ చేసిపోయినాం కదా అనేటువంటి కనీస స్పృహ వాళ్ళకు ఉన్నదా? వచ్చిర్రా ఇక్కడ నిరుద్యోగులు, వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిపోయినాం, ఏమైందనే సోయి వీళ్ళకి ఎందుకు లేదు? ఎందుకు విద్యార్థుల పక్షాన మాట్లాడారు? ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కొనసాగుతా ఉన్నాయి? ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల అప్పు చేసిండ్రు? అప్పని బీఆర్ఎస్ మీద అబద్ధం ఆడి ఇప్పుడు చేసినప్పటి అప్పెంత, ఎన్ని బకాయిలు పడ్డారు, ఏ స్థాయిలో అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దిగజారుస్తా ఉన్నారు? ఏం అభివృద్ధి జరిగింది? ఎందుకు జాతీయ కాంగ్రెస్ సమీక్ష చేయదు? ఎందుకు రాహుల్ గాంధీ గారు ఇటువైపు చూడరు? ఓట్ చోరీ గద్ది చూడని దేశవ్యాప్త పర్యటన చేస్తారు బీజేపీ మీద. ఇక్కడ ఒక ఓట్ చోరీని తీసుకొచ్చి 50 లక్షల బ్యాగ్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఓట్ చోరీని తీసుకొచ్చి గద్ద మీద కూర్చోబెడతారు. ఇదా ద్వంద్వ నీతి? ఇదా పొంగడి పురుగు నీతి? మీరు ఆగండి, ఒక విషయం. శ్రీనివాసరావు గారు మీరు ఏమన్నా చెప్తారా? ఇప్పుడు సుమిత్ర మేడం చాలా అదిగా ఆరోపణలు చేస్తున్నారు. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని రిజెక్ట్ చేసిండ్రు. పెద్దలు కోటేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పారు దాని కారణాలు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సంబంధించిన మీటింగ్ సంబంధించింది, దాంట్లో లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి వారు ఉన్నారు, దానికోసం రిజెక్ట్ చేసిండ్రని చెప్పిండ్రు. ఈ అంశాన్ని పక్కకు పెట్టి ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని రిజెక్ట్ చేసిండ్రు అన్నటువంటి అంశాన్ని తెలంగాణ సెంటిమెంట్ మీద బతికినటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు కనీసం దాన్ని అడ్రస్ చేయడానికి మాట వరుస కూడా కరెక్ట్ అండి, ఇది అవమానం అండి, అవమానం తెలంగాణ ప్రజలకు అని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉండడం ఇది చాలా దురదృష్టకరం. తర్వాత నాగార్జున గారు మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడిండ్రు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వీళ్ళంతా వేరే ఫండ్స్ తెస్తున్నారు. ఈవెన్ మరి మీరు నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ ను మీరు ఇక్కడ కరోనా జరుగుతున్న సమయంలో పెట్టి దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందడానికి మూల కారణం వీరు మోడీ గారు. నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ ఆ దేశంలో ఎన్నికలైతే ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టాలా? ట్రంప్ అక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టినటువంటి నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ ఏంటండి? మీరు ఇంకోటి, మేమేదో అమెరికాకు దగ్గరే ఫండ్స్ చేస్తామంటే అమెరికా ట్రంప్ గారే మీకు అత్యంత సన్నిహితమైన మిత్రుడు నరేంద్ర మోడీ గారికి, మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాడు ఆయన. తర్వాత ఆయన చెప్పినట్టు నెతన్యాహు ఆయన ఇజ్రాయెల్ అని అత్యంత వీరు ఉన్నటువంటి అదే వరుసలో నక్సల్ ఉద్యమాన్ని అణచడానికి, ఒక ప్రజా ఉద్యమాన్ని అణచడానికి నరమేధం చేశారు దేశంలో. నరమేధం చేసి ఇది చాలా ప్రజాస్వామ్యబద్ధం అని చెప్తారు. ఎట్లండి? డైలాగ్ లేదా? దాని డిస్కషన్ లేదా? ఈ నరమేధం చేసి ఆపడానికి గత ప్రభుత్వాలకు చేతగా కాపలేదా? ఎక్కడండి? ఎవరు మాట్లాడుతున్నాడు? వాళ్ళకి కావలసినటువంటి కనీసం మానవ హక్కులు ఉండవా? ఏంటంటే వాళ్ళు మాట్లాడేది మోడీ వారిని ఒకటండి, బీజేపీ బీఆర్ఎస్ అంతర్గతంగా ఒకటే అండి. ఢిల్లీలో దోస్తీ, ఢిల్లీలో కుస్తీ వాళ్ళ యొక్క ఎజెండా ఒకటే ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు దాడి చేయడమే వాళ్ళ ఎజెండా తప్ప నరమేధం సృష్టించండి దేశం లోపల. వాళ్ళు చేస్తున్నటువంటి రూపాయి విలువ ఎక్కడికో తీసుకుపోతామని చెప్పినటువంటి మోడీ ఏమైంది? బంగ్లాదేశ్ ఏమైంది? పాకిస్తాన్ ఏమైంది అని చెప్పిన మోడీ రూపాయి ఎక్కడికి పోయిందండి? దేశం ఎక్కడ అభివృద్ధి సాధించిందండి? ఉద్యోగం ఎక్కడ పోయిందండి? ఎక్కడ భారతీయ జనతా పార్టీ మాట్లాడితే నిబద్ధత ఉండాలి. చేస్తున్నారు వాళ్ళు శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ పార్టీ వారు సొంత పాడడానికి అధికారం పోయింది. వాళ్ళ దగ్గర అసలు 8 సీట్లు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను డ్రాప్ చేసి వాళ్ళని గెలిపించింది. ఎవరు రాజకీయ డ్రామా గతంలో ఈ రోజు ఒక 4 కుటుంబాలు తెలంగాణ ఆస్తి మొత్తం దోచుకున్నారు. ఇలా దోచుకుంటేనే తెలంగాణ ఆత్మగౌరవం బాగుంటుంది సార్. తెలంగాణ ఆత్మగౌరవం అంటే తెలుసా? మీరు ఇచ్చిన హామీలు
చదవమంటారు సార్. ఏజెన్సీ స్టూడెంట్ కి 5 లక్షల కార్డులు ఇస్తా అన్నారు. మీరు ఇచ్చిన హామీ చెప్పండి. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీ చెప్పండి. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు. నిత్యావసర వస్తువులు రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను. ఎక్కడ పెట్టండి ఇవన్నీ? మా హామీల గురించి ఎందుకు చెప్తారు? మీ చుట్టూ జరగండి, నేను చెప్తాను సమాధానం. ఎందుకు చెప్తారు మీరు? రూపాయలు ఎక్కడ పడిపోయిందండి? కనీసం ఫారెన్ లాబీ ముఖ్యంగా 4 దేశాలతో సరైనటువంటి సంబంధాలు లేవు మనకు. ఫారెన్ లాబీ మొత్తం ఫెయిల్యూర్ అయింది. మీరు ట్రంప్ చేతిలో కీలు బొమ్మ అయ్యింది. ఎక్కడ మాట్లాడుతున్నారండి మీరు? తెలంగాణలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన మీద ఇటు కాంగ్రెస్ బీజేపీల మధ్య కొంత మరొకసారి మాటల వేడి పెరుగుతోంది. ఈ అంశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకున్న తర్వాత నన్ను లండన్ కు అనుమతించారు, అమెరికాకు అనుమతించలేదు. తెలంగాణకు పెట్టుబడులు రావడం బీజేపీకి ఇష్టం లేదు. గుజరాత్ కు ముఖ్యమంత్రికి ఒక రూలు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి మరో రూల్ అంటూ కూడా ఆయన ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఈ అంశంపై ఏం మాట్లాడతారు మరొకసారి కూడా చూద్దాం. ఇది ఇవాల్టి చర్చ రచ్చ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.